శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 142వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ఏకలవ్యుడి యొక్క గురుభక్తి, అలాగే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి గురుదక్షిణ సమర్పించడం అనేటువంటిది, ఆ తర్వాత ఎవరెవరు ఎటువంటి విద్యలలో నైపుణ్యాన్ని సంపాదించారు, ద్రోణాచార్యుడు ఎటువంటి పరీక్షలు పెట్టాడు అనేటువంటివి ఈ అధ్యాయంలో నేడు ప్రవచించుకుంటున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. 55 శ్లోకాల వరకు నిన్నటి పాఠంలో చెప్పుకున్నాం. ఏకలవ్యుడు చెప్తున్నాడు పాండవులకి, నిషాధాధిపతేర్వీర హిరణ్యధనుషస్సుతం ద్రోణశిష్యం చ మాం విద్ధి అని ఉండాలి. ఇక్కడ విత్తానుంది విద్ధి. మాం విద్ధి ధనుర్వేద కృతశ్రమం. ధనుర్వేదంలో నేను శ్రమ చేసినటువంటి వాణ్ణి, నన్ను ద్రోణ శిష్యుడిగా తెలుసుకోండి అయ్యా అని చెప్పి పాండవులకి ఏకలవ్యుడు పరిచయం చేసుకున్నాడు. అందులో ఆ తర్వాత వైశంపాయనుల వారు చెప్తున్నారు జనమేజయ మహారాజుకి, తే తమాజ్ఞాయ తత్వేన పునరాగమ్య పాండవాః యథావృత్తం వనే సర్వం ద్రోణయా చక్షురద్భుతం. పునరాగమ్య పాండవాః యథావృత్తం వనే సర్వం. వనంలో జరిగినదంతా పాండవులు ద్రోణాచార్య దగ్గరికి వచ్చి ద్రోణయా చక్షురద్భుతం, అద్భుతమైనటువంటి వాళ్ళు చూసినటువంటి ఆ ఏకలవ్యుడు కనబరిచినటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ద్రోణాచార్యుల వారికి ఆచక్షు మొత్తం వివరించారు. పైగా కౌంతేయుడు అర్జునుడు విడిగా మరీ చెప్పాడు. ఎందుకంటే అర్జునుడికి తెలుసుగా ఏ విధమైనటువంటి ప్రావీణ్యం అతనికి ఉన్నది అనేటువంటిది ఒక్క మాటలో చెప్తాడు ఇక్కడ. కౌంతేయస్త్వర్జునో రాజన్ ఏకలవ్యమనుస్మరన్. వెళ్తున్నంతసేపు ఏకలవ్యుడినే స్మరించుకుంటూ వెళ్ళాడు అర్జునుడు లోపల మనసులో. అమ్మో గురువు గారు, ఎందుకంటే ఈ ఏకలవ్యుడు అర్జునుడిని మించిపోవడమే కాదు, గురువుని కూడా మించిపోయేట్టుగా ఉన్నాడు. అదే చెప్తాడు తర్వాత. ప్రహోద్రోణం సమాసాద్య ప్రణయాదిదమబ్రవీత్. ద్రోణాచార్యుల వారిని ఏకాంతంగా కలుసుకుని గురువు గారిని ప్రణయాదిదమబ్రవీత్ నమస్కారం చేసి ఈ విధంగా అంటున్నాడు అర్జునుడు. నన్వహం పరిరభ్యైకః ప్రీతిపూర్వమిదం వచః భవతోక్తో నమే శిష్యస్తద్విశిష్టో భవిష్యతి. నను అహం పరిరభ్యైకః ప్రీతిపూర్వమిదం వచః. గురువుగారు నన్ను దగ్గరికి తీసుకుని మరి ఆ రోజు రాత్రిపూట విలువిద్యాభ్యాసం చేస్తుంటే, అరే నాయన అబ్బాయి, నిన్ను విలువిద్యలో సాటిలేని మేటిగా తయారు చేస్తాను, అద్భుతంగా తయారు చేస్తాను, లోకంలో నీ అంతటి వాడు ఇంకా మరొకడు ఉండడు అనే విధంగా తయారు చేస్తానని నాకు మాట ఇచ్చారు కదా గురువు గారు. కానీ భవతా ఉక్త నమే శిష్య, నువ్వు చెప్పావు ఇక నన్ను మించినటువంటి శిష్యుడు ఇంకా లోకంలో ఉండడని చెప్పి, తద్విశిష్ట భవిష్యతి. కానీ అథ కస్మాన్ మద్విశిష్ట లోకాదపి చ వీర్యవాన్. అథ కస్మాన్, మరి ఇతడెవరు? ఇతడిని ఎలా చేసావు నువ్వు? అక్కడ హస్తినాపురంలో మాకు నేర్పిస్తూ మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ లో ఎవరికో నేర్పిస్తున్నట్టున్నావు, ఎవరికో అడవిలో ఎవరికో నేర్పించేశావు. అథ కస్మాన్ మద్విశిష్ట అన్నాడు. మద్విశిష్ట అంటే నాకంటే విశిష్టమైనటువంటి వీలుకాడు. లోకాదపి చ వీర్యవాన్, నాకంటే కూడా కాదండో, లోకాదపి సమస్త లోకాలలో ఉన్నటువంటి వీరులందరికీ మించిపోయేటువంటి విధంగా ఉన్నాడు ఆ ఏకలవ్యుడు. అట్లాంటి వీర్యుని నువ్వు తయారు చేసావు. పైగా ఎవరయ్యా మీరు అంటే ద్రోణాచార్యుల వారి శిష్యుడు అని చెప్పి అన్నాడు. అన్యోస్తి భవత శిష్యో, అన్య, మరొకటి ఏంటంటే భవత శిష్య. ఆ ఏకలవ్యుడు, ఆ నిషాదుడు భవత శిష్య, మీ శిష్యుడు అని చెప్పాడు. నిషాదాధిపతే సుతః, నిషాధిపతి అయినటువంటి హిరణ్యధర్మని కుమారుడని చెప్పి మీ శిష్యుడని చెప్పి కూడా పరిచయం చేసుకున్నాడు గురువు గారు. అతడు నాకంటే ఈ లోకంలో అందరికంటే అంటే మిమ్మల్ని కూడా మించిపోయినటువంటి విధంగా ప్రతిభా పాఠవాన్ని చూపిస్తున్నాడండి అని చెప్పి అర్జునుడు, మరి నాకు మాట ఇచ్చావు గురువు గారు, ఏం చెప్పారు, ఆ మాట పరిస్థితి ఏంటి, ఆ ప్రతిజ్ఞ పరిస్థితి ఏంటి అన్నట్టుగా గురువు గారికి సందేహంలో పెట్టాడు. శ్రీ వైశంపాయన ఉవాచ ముహూర్తమివ తం ద్రోణశ్చింతయిత్వా వినిశ్చయం సవ్యసాచినమాదాయ నైషాధిం ప్రతిజగ్మివాన్. ముహూర్తమివ తం ద్రోణ చింతయిత్వా. ఒక్క 2 ముహూర్తాలు, ముహూర్తమివ ఒక క్షణకాలం పాట అన్నట్టుగా మనకి ముహూర్తం అంటే, కానీ అలా ముహూర్తం 48 నిమిషాలు 28 నిమిషాలు అట్లా ముహూర్తం కాలం ద్రోణ చింతయిత్వ ఒకసారి ఆలోచన చేసుకుని
వినిశ్చయం, ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏం చేద్దాం? వెంటనే నిశ్చయించుకుని 1-2 నిమిషాలు నిశ్చయించుకుని సవ్యసాచినమాదాయ నైషాధిం ప్రతి జగ్మివాన్. సవ్యసాచిం ఆదాయ, సవ్యసాచి అంటే అర్జునుడు. అంటే రెండు వైపుల నుంచి, రెండు చేతుల్లోనూ రెండు వైపుల నుంచి కూడా బాణాలు ప్రయోగించగలిగినటువంటి వీలుకాడు సవ్యసాచి. కుడి చేత్తో అయినా ఎడం చేత్తో అయినా సరే ఎటు నుంచి అయినా బాణాలు ప్రయోగించగలిగినాడు. శబ్దవేది విద్య కూడా చేయగలడు. అట్లాంటి సవ్యసాచినం ఆదాయ గ్రహించి అతనితో పాటుగా నైషాధిం ప్రతిజగ్మివాన్, ఆ నిషధాధిపతి అయినటువంటి హిరణ్యధనుని కుమారుడు ఏకలవ్యుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళారు ద్రోణాచార్యుడు, అర్జునుడు. చూశాడు ద్రోణాచార్యుడు వారు. దదర్శ మలదిగ్ధాంగం జటిలం చీరవాససం ఏకలవ్యం ధనుష్పాణిం అస్యంతమనిశం శరాన్. దదర్శ మలదిగ్ధాంగం, మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరంతో, మట్టి కొట్టుకుపోయినటువంటి అవయవాలు కలిగినటువంటి వాడుగా, జటిలం చీరవాససం, జడలు కట్టుకుని జడలు కట్టుకుపోయింది మొత్తం అంతా. జటిలం చీరవాససం, ఆ కృష్ణాజినాన్ని ధరించినటువంటి వాడిని చూశాడు గురువుగారు. అటువంటి ఏకలవ్యుణ్ణి చూసి ఏకలవ్యం దదర్శ, ఎట్లా ఉన్నాడు ఏకలవ్యుడు? ధనుష్పాణిమత్యంతమనిశం శరాన్, ధనుష్పాణిమత్యంతమనిశం శరాన్. చేతిలో ధనస్సు పట్టుకుని విపరీతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాడు, శరాలతో, బాణాలతో. అద్భుతమైనటువంటి అభ్యాసం చేస్తున్నాడు ఆ గురువుగారు వచ్చే సమయానికి కూడా. ఏకలవ్యస్తుతం దృష్ట్వా ద్రోణమాయాంతమంతికాత్ అభిగమ్యోపసంగృహ్య జగామ శిరసా మహీం. ఏకలవ్యస్తుతం దృష్ట్వా, ఆ శిష్యుడు గురువు గారిని చూశాడు. ఏకలవ్యుడు వస్తున్నటువంటి ద్రోణాచార్యుని చూసి ద్రోణాచార్యుని గుర్తుపడతాడు. ఎందుకంటే అంతకుముందే పరిచయం ఉన్నటువంటి వాడే ఆశీర్వదించాడు. అందులోనూ నిత్యము పూజిస్తున్నటువంటి ఆ ప్రతిమ నేడు స్వయంగా దర్శనమిచ్చింది, గురువు గారి దర్శనం. తం దృష్ట్వా ద్రోణమాయాంతమంతికాత్, అంతికము అంటే సమీపం. సమీపానికి వచ్చినటువంటి గురువు గారిని, ద్రోణాచార్యుని అలా చూసి అభిగమ్యోపసంగృహ్య, దగ్గరికి అలా వచ్చి గురువు గారు జగామ శిరసామహీం, శిరసామహీం, నేలకి తాకుతున్నట్టుగా శిరస్సును నేలకి తాకిస్తూ నమస్కారం చేశాడు. కూర్చోబెట్టాడు, ఆసనాలు సమర్పించాడు. పూజయిత్వా తతో ద్రోణం విధివత్స నిషాదజః. నిషాద జహ, జహ అంటే జన్మించిన వాడు. నిషాదజహ, వేటగాళ్ళు, ఆ అడవులలో పర్వతాలలో జన్మించినటువంటి అతడు ఏకలవ్యుడు. విధివత్, విధివత్ అంటే శాస్త్రబద్ధంగా అతిథిని ఎలా గౌరవించాలో, అందులోనూ విశేషంగా గురువుని ఎలా గౌరవించాలో ఆ విధంగా ద్రోణం పూజయిత్వా, ద్రోణాచార్యుల వారిని గౌరవించి నివేద్య శిష్యమాత్మానం తస్థౌ ప్రాంజలిరగ్రతః, నమస్కారం చేసి అలాగే ఈ చేతులు జోడించి ఆ చేతులు వదిలిపెట్టట్లేదు, ఇంకా అట్లాగే పట్టుకూర్చున్నాడు. ప్రాంజలిరగ్రతః, ప్రాంజలి అగ్రతః, ఎదురుకుండానే గురువుగారు ఎదురుకుండానే చేతులు కట్టుకుని అలా నమస్కారం చేసి తస్థౌ, స్థౌ అంటే నుంచోటం, నిలబడ్డాడు. అంతేకాకుండా ఓ మాట చెప్పాట, నివేద్య శిష్యమాత్మానం, శిష్యం ఆత్మానం, మీ గురువు, మీ శిష్యుణ్ణండి నేను ఏకలవ్యుణ్ణి అంటూ నమస్కారం పెట్టాడు. నేను మీ శిష్యుని గురువు గారు అన్నాడు. అంతే, ఆ మాట అన్నాడు. వెంటనే గురుగారు మొదలు పెట్టారు ఇక బేరం. తతో ద్రోణో బ్రవీత్ రాజన్ ఏకలవ్యమిదం వచః. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడితో ఇదం వచః బ్రవీత్, ఈ వచనాలు అంటున్నారు. నువ్వు నన్ను శిష్యుడు, నేను నీకు గురువు, నువ్వు నాకు శిష్యుడు అయినప్పుడు, అట్లాంటప్పుడు యది శిష్యోసి మే వీరా, ఓ వీరా, యది మే శిష్య అసిత్వం, నువ్వు నాకు శిష్యుడు అయినట్లయితే వేతనం దీయతాం మమ. వేతనం అనే పదానికి అర్థం మన భాషలో వేతనం అంటే జీతం అని అనుకుంటాం. వేతనం అంటే ఇక్కడ గురుదక్షిణ. గురుదక్షిణాం దీయతాం మమ, మమ దక్షిణాం దీయ, నా గురుదక్షిణ ఏదైతే ఇవ్వాలో ఆ గురుదక్షిణ సమర్పించగలవా? దీయతాం, నా గురుదక్షిణ. నువ్వు శిష్యుడిని అని చెప్పుకునేట్టయితే నా గురుదక్షిణ. అంటే గురుదక్షిణ చెల్లించినప్పటి నుంచి ఇక ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి శిష్యుడిగానే ప్రసిద్ధి అవుతాడన్నమాట. అంటే అంగీకరించాడు, అంతకు ముందే అంగీకరించేశాడు. నువ్వు గృహంలో ఇంటి దగ్గర అభ్యాసం చేసుకుని నువ్వు నా శిష్యుడు అవుతావు అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ అర్జునుడికి మాట ఇచ్చారు కాబట్టి ఇక్కడ గురుదక్షిణ కావాలని అడుగుతున్నారు. ఏకలవ్యస్తు తచ్చుత్వా ప్రియమాణో బ్రవీదిదం.
ఆ మాట వినేటప్పటికీ ఏకలవ్యుడు ప్రియమాణ చాలా సంతోషించాట ఆ మాట వినడం. గురువు గారు గురుదక్షిణ ఎప్పుడు అడుగుతారు? విద్యాభ్యాసం అంతా పూర్తయ్యాక అడుగుతారు, మధ్యలో అడగరు. కోర్సు మధ్యలో అడగరు. కోర్సు అంతా పూర్తి అయిపోయిన తర్వాత అభ్యాసం ఇక ఇంటికి వెళ్ళొచ్చురా నాయన, నీ కోర్సు పూర్తి అయిపోయిందని చెప్పి గురుదక్షిణ అడుగుతారు. అట్లా అంటే ఆ విలువిద్యా ప్రావీణ్యం చూసినటువంటి గురువు గారు పక్కన అర్జునుడు వచ్చాడు, ఇందులో వచ్చినటువంటి కుర్రాడు పక్కనే ఉన్నాడు, అతడు వచ్చాడు కాబట్టి నా విద్యాభ్యాసం గురువు గారికి అందింది అనమాట. ప్రియమాణో అబ్రవీదిదం, ఏమిమ్మంటారు గురువు గారు అని అడుగుతున్నాడు. కిం ప్రయచ్ఛామి, కిం ప్రయచ్ఛామి గురువర్య, ఏమిమ్మంటారు? కిం ప్రయచ్ఛామి భగవన్ ఆజ్ఞాపయతు మాం గురు, ఆజ్ఞాపయతు మాం, మీరు అడగటం కాదు, నన్ను ఆజ్ఞాపించండి. ఒరే అబ్బాయి ఇది కావాలని చెప్పి ఆజ్ఞాపించండి, నేను చేసేస్తాను. నహి కించిదదేయం మే గురవే బ్రహ్మవిత్తమా, బ్రహ్మవిత్తములైనటువంటి మా గురువులకి నహి కించిదదేయం, ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. ఏదైనా ఇవ్వగలవచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, చివరికి నా ప్రాణాలైనా ఇవ్వచ్చు. నహి కించిత్ అదేయం, అదేయము అంటే ఇవ్వలేనటువంటిది, ఇవ్వకూడనటువంటిది. నహి కించిత్, కొంచెం కూడా లేదు, అంటే ఏదైనా సమర్పించగలను అని చెప్పి గురువుతో చెప్పడం జరిగింది. అనగానే తమబ్రవీత్ త్వయాంగుష్టో దక్షిణో దీయతామితి, వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తూ వెంటనే ద్రోణాచార్య వారు చెప్పిన మాటను చెప్తున్నారు ఇక్కడ. తమబ్రవీత్, ఈ విధంగా పలికినటువంటి ఏకలవ్యుడితో అంగుష్టో దక్షిణో దీయతామితి, కుడి చేతి బొటన వేలుని నాకు గురుదక్షిణగా సమర్పించు. అంగుష్ట, ఇది అంగుష్టం. తర్జని, మధ్యమం, కనిష్ఠకం, అనామికం అని ఏవైతే అంటామో అట్లా ఇవి అంగుష్టం. తమబ్రవీద్ అంగుష్ట దక్షిణో దీయతామితి, ఈ అంగుష్టాన్ని, నీ బొటన వేలిని, కుడి చేతి బొటన వేలిని నాకు దీయతాం, గురుదక్షిణగా. ఆ మాట అనంగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు, కానీ ఆనందంగా ఇచ్చేశాడు మళ్ళీ ఏకలవ్యుడు. ఏకలవ్యస్తు తచ్చుత్వా వచో ద్రోణస్య దారుణం, ద్రోణుడి యొక్క అతి దారుణమైనటువంటి వచనాలు విని ఆశ్చర్యపోలే ఆయన. అతి దారుణమైనటువంటి వచనాలే, కానీ గురువుగారు అడిగారు, ఇచ్చేసేయాలి. ప్రతిజ్ఞామాత్మనో రక్షన్ సత్యే చ నియతః సదా, ఆత్మనః ప్రతిజ్ఞః రక్షన్, తాను ఆడిన మాట తప్పనటువంటి చక్కటి సత్యవాక్ పరిపాలకుడైనటువంటి ఏకలవ్యుడు. ప్రతిజ్ఞామాత్మనో రక్షన్, ఆడిన మాటని రక్షించుకునేటువంటి గుణం కలిగిన వాడు. సత్యేచ నియతః సదా, సత్యవాక్యమును సదా, నియత అంటే ఎల్లప్పుడూ పాటించేటువంటి వాడైన ఏకలవ్యుడు. తథైవ హృష్టవదనః తథైవాదీనమానసః చిత్వా అవిచార్య తం ప్రాదాత్ ద్రోణాయాంగుష్ఠమాత్మనః, సంతోషంగా ఇచ్చేసాట. అంతేగాని అయ్యో నా వేలిపోతుంది అని చెప్పి ఏడుస్తూ ఇవ్వడం కాదు. హృష్టవదన, హృష్ట అంటే సంతోషమైనటువంటి వదనముతో, ఆనందిస్తున్నటువంటి ముఖముతో. ఎందుకంటే గురువు గారికి నా వంతు నేను గురుదక్షిణ సమర్పిస్తున్నాను, ఆయన నన్ను ఈ విధంగా అడిగారు కదా అని చెప్పి ఆనందం. ఇంతమంది కౌరవులు విలువిద్య నేర్చుకున్నారు, ఇప్పటిదాకా ఎవరిని అడగల. పాండవులు ఇంతమంది నేర్చుకున్నారు, ఎవరిని గురుదక్షిణ అడగల. సరే అర్జునుడు చిన్నప్పుడే గురుదక్షిణ చెల్లిస్తానని మాట ఇచ్చినటువంటి వాడు, కానీ ఇక్కడ మొదట గురుదక్షిణ ద్రోణాచార్యుడికి సమర్పించుకున్నది ఎవరంటే అటు అర్జునుడు, ఇటు పక్కన అర్జునుడి కంటే ముందు ఏకలవ్యుడు. పృష్టవదన, సంతోషిస్తున్నటువంటి ముఖముతో. తథైవ దీనమానస, దీనమానస అంటే దీనంతో ముఖం పెట్టడం. పక్కనే తథైవ ఆదీన, ఆ అనే అక్షరం ఉంది సంధిలో. ఆదీనమానస, అదీనము అంటే దీనమానసుడు కాకుండా, మనసులో ఎటువంటి చీకు చింత చిరాకు లేకుండా, ఎటువంటి బాధ కొంచెం కూడా లేకుండా, అదీన మానవ. అదీన అంటే ఒక అర్థం, ఆదీన అంటే ఒక అర్థం ఉంటుంది. మొదటి ఆ హ్రస్వం పెడితే అదీన, దీనము లేకుండా ఉంటుంది. ఆదీన అంటే చిన్నప్పటి నుంచి దీనంగా ఉండేవాడు అని అర్థం. అట్లా ఒక అక్షరం దీర్ఘము హ్రస్వము పెడితే అట్లా వస్తుంది. అట్లా అంతేకాకుండా ఆనందించిన మనసుతో చిత్వా విచార్య అన్నారు. ఇక్కడ ఈ అక్షరానికి అర్థం అవిచార్య, విచారించకుండా, మనసులో మరో మారు కూడా ఆలోచించకుండా చిత్వా, అంగుష్టాన్ని గురువుగారి ముందే ఒక్కసారి తెగ నరికేసి గురువుగారి ముందు గురువుగారు సమర్పించేశాడు. చిత్వా విచార్యతం ప్రాదా ద్రోణాయ అంగుష్టమాత్మనః, ఆత్మనః అంగుష్టం అంటే తన యొక్క ఆ అంగుష్టాన్ని ద్రోణాయ, గురువు గారికి సమర్పించేశాడు ఏకలవ్యుడు. గురుభక్తి నిరూపించుకున్నాడు.
అయితే గురువు గారు ఆ మిగిలినటువంటి వేళ్లతోనే ఏ విధంగా శరసంధానం చేయాలనేటువంటి ఒక కిటుకు నేర్పించాడు అక్కడికక్కడే. ఆయనే ఇక నుంచి నువ్వు ఇలా శరసంధానం చేసుకో అని చెప్పి ఇంకొక మార్గాన్ని సూచించడం జరిగింది వెళ్తూ వెళ్తూ ఆ గురుదక్షిణ తీసుకుని. తతశరం తు నైషాది అంగుళీభిర్యకర్షత అంగుళీభిర్వ్యకర్షత. ఆ వేలు తెగిపోయిన తర్వాత మిగతా వేళ్లతో మిగతా ఆ చేతితో ఏ విధంగా శరసంధానం చేయాలి అనేటువంటిది ఆ ఏకలవ్యుడికి కాస్త సూచించడం జరిగింది. కానీ ఒక వేలు 5 వేళ్ళు ఉంటే ఉండేటువంటి బలం 4 వేళ్లతో వేస్తే రాదు కదా. అలాగే న తథా సచ శీఘ్రో భూత్ యథా పూర్వం నరాధిప. పూర్వం అతడు ఏ విధంగా వేగంగా బలంగా శరసంధానం చేయగలిగేవాడో న తథా అంత వేగంగాను అంత బలంగాను శరము కొట్టలేకపోయాడు అంతవరకు. అంటే అతని యొక్క శక్తి సామర్థ్యాలు కొంచెం తగ్గాయి దీనివల్ల. గురుదక్షిణ సమర్పించుకున్నారు. ఇలా గురువు ఎందుకు చేశాడు, ద్రోణాచార్యుడు ఎందుకు చేశాడు అనేటువంటివి చాలా మంది ఈ విధంగా గురువుని ద్రోణాచార్యుని నిందించినటువంటి కథలు ఉన్నాయి. కానీ దానికి కారణాలు నిన్న మనం 2 చెప్పుకున్నాం. ఇంకా ఏకలవ్యుడి యొక్క పూర్వజన్మ కూడా చూసుకుంటే మనకి ఇవన్నీ రాక్షసాంశ సంభూతములైనటువంటి జన్మలు. ఏకలవ్యుడిది గాని, అటు దుర్యోధనాదులది గాని, మిగతా వాళ్ళది గాని చాలా మంది రాక్షస సంభూతమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అందరూ కలిసి చివరికి మహాభారత సంగ్రామం క్లిష్టమవుతుంది. అందువలన భగవంతుడు స్వామి కృష్ణ పరమాత్ముడు ఒక్కొక్కడనే ఒక్కో సందర్భంలో దూరం చేసుకుంటూ వచ్చాడు. ఇది ఆయన యొక్క ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. అది ఆ తర్వాత అర్జునుడు అమ్మయ్య అనుకున్నాడు, నిదానించి కాస్త గుండె చల్లబడింది అర్జునుడి యొక్క. తతో అర్జున ప్రీతమనా బభూవ విగత జ్వర. విగత జ్వర అంటే కాస్త కంగారు తగ్గటాను. అప్పటిదాకా కంగారు పడ్డాడు, నన్ను మించిపోయిన వాడు ఇంకోడున్నాడు అని చెప్పి. ఇప్పుడు ప్రీతమనా బభూవ, గురువు గారు అమ్మయ్య మాట చెల్లించుకున్నారు అని చెప్పి సంతోషించాడు అర్జునుడు. ద్రోణస్య సత్యవాగాసీ నాణ్యో నాణ్యోభిభవితార్జునం. ద్రోణుడు కాస్త సత్యవాక్ పరిపాలకుడు అయ్యాడు. ఎందుకంటే ఏకలవ్యుడు మించిపోయినటువంటి ఏకలవ్యుని కాస్త తగ్గించి అర్జునుడి కింద స్థాయికి వచ్చేట్టు చేశాడు. సత్యవాక్ పరిపాలకుడు అయ్యాడు. అర్జునుడిని మించిపోకుండా చూశాడు కాబట్టి సత్యవాక్ పరిపాలకుడు అయ్యాడు ద్రోణాచార్యుడు. ఈ విధంగా ఇక ఆ తర్వాత ఎవరెవరు ఎలాంటి విద్యాభ్యాసం పొందుతున్నారనేది వ్యాసుల వారు చెప్తున్నారు. ద్రోణస్యతు తదా శిష్యౌ. శిష్యౌ అంటే ఇద్దరు, ద్వివచనం, ఇద్దరు శిష్యులు. ద్రోణుడికి ఇద్దరు శిష్యులు. గదా యోగ్యౌ బభూవతు. గదాయోగ్యం అంటే గదాయుద్ధంలో పరమయోగ్యులుగా, ఉత్తీర్ణులుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దబడ్డారట. ఎవరయ్యా వాళ్ళిద్దరంటే దుర్యోధనశ్చ భీమశ్చ సదా సంరబ్ధమానసో. సంరబ్ధ మానసో అనుండాలి. సంరబ్ధ మానసో అంటే మనసులో స్పర్ధ కలిగినటువంటి ఇద్దరు మహానుభావులు, వీరులు, అతి భయంకరమైనటువంటి వీరులు. ఒకడు దుర్యోధనుడు, భీముడు. వీళ్ళిద్దరూ ఏ యుద్ధంలో ఔన్నత్యం పొందారంటే గదా యోగ్యౌ బభూవతు. ద్రోణాచార్యుడి దగ్గరుండి నేర్పించాడు వాళ్ళ యొక్క బలాలను బట్టి. గదా యుద్ధంలో సరిపోయారు కాబట్టి. ఆ తర్వాత అశ్వత్థామ, ద్రోణాచార్యుల వారి కుమారుడైనటువంటి అశ్వత్థామ. అశ్వత్థామ రహస్యేషు సర్వేషు అభ్యధికో అభవతు. సర్వేషు అధిక అభవతు. అన్ని విద్యలలో అధికుడయ్యాడు. అటు కత్తి పట్టినా, గద పట్టినా, ధనస్సు పట్టినా, ఎటువంటి యుద్ధ విద్యలలో అయినా సరే ఆరితేరినటువంటి వాడిగా అశ్వత్థామ తయారయ్యాడు. అంతేకాకుండా తదాతి పురుషాన్యాన్ కౌరవ యమజావుభౌ. యమజావుభౌ, యమజావుభౌ అంటే కవల పిల్లలు ఇద్దరున్నారు, నకుల సహదేవులిద్దరు. వాళ్ళు తథాతి పురుషాన్యన్యాన్ స్యాత్ సారుకౌ. సారుకౌ అనే పదం ఇచ్చారు కదా. సారుకౌ అనేది కింద మీనింగ్స్ లో ఏమని ఇచ్చాడో చూద్దాం ఒకసారి. సారుకౌ ఇదిగో ఇక్కడ ఇచ్చాడు. ఖంగయుద్ధే కుశలో. ఖడ్గయుద్ధే, అది ఖడ్గయుద్ధే కుశలో. కవల పిల్లలైనటువంటి నకుల సహదేవులిద్దరు కూడా ఖడ్గయుద్ధం ప్రదర్శించడంలో నేర్పరులయ్యారు వాళ్ళిద్దరు కూడా. అయితే యుధిష్ఠిరుడు, ధర్మరాజు, పెద్దవాడైనటువంటి ధర్మరాజు, యుధిష్ఠిరో రథశ్రేష్ఠ సర్వత్ర తు ధనంజయ. రథశ్రేష్ఠ, రథము మీద నుంచి యుద్ధం చేయడంలో యుధిష్ఠిరుడు ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. అలాగే సర్వత్ర తు ధనంజయ, ధనంజయుడు అన్ని రకాలుగాను
ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. అన్ని రకాల యుద్ధ విద్యలలోనూ కుశలుడయ్యాడు. ప్రథిత సాగరాంతాయాం రథయూధపయూధప. సాగరాంతాయాం ప్రథిత, సాగర పర్యంతం ఉన్నంత వరకు ఉన్నటువంటి అనేకమైనటువంటి రకాల రాజ్యాలను కూడా జయించగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాడుగా రథయూధపయూధప. అంటే అన్ని విద్యలు తెలిసినటువంటి వీరులలో నిష్ణాతుడిగా ధనంజయుడు ఆరితేరాడు గురువు గారి దగ్గర. బుద్ధియోగ బలోత్సాహ సర్వాస్త్రేషు చ నిష్ఠితః అస్త్రే గుర్వనురాగే చ విశిష్టో భవదర్జున. చదువుదేముంది, ఇంకా విశిష్టమైనటువంటి విషయం చెప్పారు ఇక్కడ. అస్త్రే గురువనురాగే చ, అటు అస్త్ర విద్యాభ్యాసంలోనూ గురువు గారి దగ్గర అనురాగం పొందేటువంటి విషయంలోనూ విశిష్ట అభవదర్జున. అర్జునుడు చాలా విశిష్టతను సంపాదించుకున్నాడు. గురుసేవ చేసి గురువు గారి యొక్క అనురాగం పొందటంలోను, అటు అస్త్ర విద్యాభ్యాసాన్ని నేర్చుకోవటంలోను, బుద్ధిలోను, యోగ బలంలోను, ఉత్సాహంలోను, సర్వేషు అస్త్రేషు చ నిష్ఠిత. సకల అస్త్ర శాస్త్రాలలో మొత్తం అంతా నిష్ణాతత సంపాదించిన వాడు, ప్రావీణ్యం సంపాదించిన వాడుగా అర్జునుడు తీర్చిదిద్దబడ్డాడు. తుల్యేష్వస్త్రోపదేశేషు సౌష్ఠవేన చ వీర్యవాన్ ఏకః సర్వకుమారాణం బభూవాతిరథోర్జున. అందరిలో కల్లా కుమారాణం సర్వ, అందరి కుమారుల్లోక అతిరథుడయ్యాడు, మహారథుడయ్యాడు అర్జునుడు కాస్త. ప్రాణాధికం భీమసేనం కృత విద్యం ధనంజయం ధార్తరాష్ట్రాదురాత్మానో నామృష్యంత పరస్పరం. ప్రాణాధికం భీమసేనం కృత విద్యం ధనంజయం. అటు ప్రాణాధికుడైనటువంటి భీమసేనుడు, కృత విద్యం ధనంజయం. అంతేకాకుండా ధనంజయుడిని చూసినటువంటి భీమసేనుణ్ణి ఇటు పక్కనే ఉన్న ఈ ధనంజయుడిని, వీళ్ళిద్దరిని చూసి ధార్తరాష్ట్రులు, దుర్మార్గులైనటువంటి ధార్తరాష్ట్రులు నామృష్యంత పరస్పరం, వాళ్ళల్లో వాళ్ళు ఇక కుళ్ళుకోవటం, మనస్పర్ధలు పెంచుకోవటం చేయటం ప్రారంభించారు. అటే ఉన్న అన్ని రకాల విద్యలలోనూ ఆరితేరినటువంటి ధనంజయుడు ఉన్నాడు. అంతేకాకుండా ప్రాణాలు ఎన్నిసార్లు తీద్దామని ప్రయత్నించినా కూడా ప్రాణం నిలుపుకుని వచ్చి మళ్ళీ మన ప్రాణాలు తీయబోతున్నటువంటి భీమసేనుని చూసి ఓ పక్కన భయపడిపోతున్నారు ధార్తరాష్ట్రులు. ఎట్లాంటి ధార్తరాష్ట్రులు అంటే వ్యాసుల వారి పక్కనే ఒక టైటిల్ ఇస్తారు, దురాత్మానో ధార్తరాష్ట్ర. టైటిల్ ఇవ్వాలి ముందు, వాళ్ళకి పక్కనే విశేషణం వాడుతూ ఉంటారు. దుర్మార్గులైన ధార్తరాష్ట్రులు అయ్యే వాళ్ళు. తాంస్తు సర్వాన్ సమానీయ సర్వ విద్యాస్త్ర శిక్షితాన్ ద్రోణ ప్రహరణ జ్ఞానే జిజ్ఞాసు పురుషర్షభ. తాంస్తు సర్వాన్ సమానీయ. సమానీయ అంటే అందరినీ ఓ పక్కకి గ్యాదర్ చేయడం, సమూహంగా ఓ పక్క నుంచోబెట్టారు గురువు గారు. ఒకసారి వాళ్ళకి పరీక్ష పెడదామని. తాంస్తు సర్వాన్ సమానీయ సర్వ విద్యాస్త్ర శిక్షితాన్. సర్వ విద్యా అస్త్ర శిక్షితాన్, అన్ని రకాల విద్యలు, అన్ని రకాల శస్త్రాలు, అస్త్రాలలో శిక్షితులైనటువంటి ఆ కురు పాండవులందరినీ సమీకరించి ద్రోణ ప్రహరణ జ్ఞానే జిజ్ఞాసు. ప్రహరణ జ్ఞానే జిజ్ఞాసు, వాళ్ళు ఎలా బాణం సంధిస్తారు అనేటువంటిది నిష్కల్మషంగా, అంటే చాలా మైల్డ్ టెస్ట్ అంటారే, ఆ విధంగా నానో టెస్ట్ అంటారు దాన్ని, నిశిత పరిశీలన అంటారు దాన్ని. నిశిత పరిశీలన, ఏ విధంగా ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దాన్ని కూడా ఎలా కొట్టగలుగుతున్నారు అనే దాన్ని పరిశీలించడం కోసం అనేటువంటి జిజ్ఞాసతో ద్రోణాచార్యుడు ఒక కృత్రిమమైనటువంటి ఒక పక్షి బొమ్మని చెట్టు పైన పెట్టించాడు, వాళ్ళు ఎవరికి తెలియకండి. కృత్రిమం భాసమారోప్య. భాసము అనే పదానికి అర్థం ఏంటంటే పక్షి, ఒక పక్షి బొమ్మ. కృత్రిమం భాసం, ప్రకృతిం భాసం కాదు, కృత్రిమమైనటువంటి ఆర్టిఫిషియల్ బొమ్మ. కృత్రిమం భాసమారోప్య, ఎక్కడ ఆరోప్య? వృక్షాగ్రే శిల్పిభికృతం. ఒక శిల్పి చేత చెక్కినటువంటి ఒక బొమ్మ అది. ఓ చెక్కతోనో దేంతోనో బొమ్మ చేయించాడు ఓ శిల్పితో. ఎక్కడ పెట్టించాడు? వృక్షాగ్రే, ఒక పెద్ద వృక్షం పైన పెట్టించాడు. వృక్షాగ్రే ఆరోప్య, భాసం ఆరోప్య, ఆ చెట్టు పక్షిని ఎక్కడో పైన పెట్టించాడు. ఎలా పెట్టించాడు? అవిజ్ఞాతం కుమారాణ. కుమారులకి ఎవ్వరికీ కనిపించకుండా, కుమారుకి తెలియకుండా పెట్టించాడు. ఇది పక్షి, మామూలు పక్షి లేకపోతే బొమ్మ పక్షి అనేది తెలియకుండా పెట్టించాడు. అవిజ్ఞాతం కుమారాణం లక్ష్యభూతముపాదిశత్. అలా పెట్టించి లక్ష్యభూతముపాదిశత్, దాన్ని కొట్టడానికి లక్ష్యం చూడటానికి వీలుగా ఉండేట్టుగా సెట్ చేసుకుని
ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నాడు, అందరితో చెప్తున్నాడు ద్రోణాచార్యులు వారు. ద్రోణ ఉవాచ శీఘ్రం హంతః సర్వేపి ధనుష్యాం యాదాయ సర్వశః. ధనుష్యాం ఆదాయ శీఘ్రం ఆగచ్చం. అందరూ మీ మీ ధనస్సులు తీసుకుని ఇక్కడికి రండి నాయన అని చెప్పి, ఇదిగో కనిపిస్తున్నది కదా, ఈ పక్షిని కొట్టాలి మీరందరూ అని చెప్పి అందరిని పిలిచాడు. భాసమేతం సముద్దిశ్య తిష్టధ్వం సంధితేషతః. భాసమేతం సముద్దిశ్య అంటే ఈ భాసం, ఈ పక్షిని మీరు ఉద్దేశ్య, పక్షిని ఉద్దేశించి మీరు ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ కూర్చున్నటువంటి పక్షిని ఉద్దేశించి మీరు సంధి చేయాలి. బాణం సంధితేషతః, బాణం సంధించి కొట్టాలి. మద్వాక్య సమకాలం తు శిరోస్య వినిపాత్యతాం. మద్వాక్య సమకాలం, నేను కొట్టమన్నప్పుడు కొట్టండి. మద్వాక్యం, నా వాక్యాన్ని విన్న తర్వాత అప్పుడు శిరోస్య వినిపాతితాం, ఏం చేయాలట, పక్షి యొక్క శిరం, అస్య శిర అన్నాడు, శిరస్సు అంటే మెడ, ఆ పక్షి యొక్క శిరస్సుని వినిపాత్యతాం, మీరు ఖండించాలి. పక్షి యొక్క తల తెగి కింద పడిపోవాలి. వినిపాత్యతాం అంటే శిరస్సుని మీరు ఖండించాలి, నేను చెప్పినప్పుడు ఖండించాలి. అయితే అందరూ ఒకేసారి కొట్టడమా? కాదు. ఏకైకసో నియోక్ష్యామి, ఒక్కొక్కళ్ళని నేను నియమిస్తూ ఉంటాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొట్టారు. ఏకైకసో నియోక్ష్యామి తథా కురుత పుత్రికా. ఓ పుత్రులారా, నేను పిలిచినప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ పక్షి తలని కింద పడేయాలి. నేను ఒకడు పడేసిన తర్వాత మళ్ళీ ఆ పక్షి ఉంటుందా? వైశంపాయన ఉవాచ తతో యుధిష్ఠిరం పూర్వమువాచ అంగిరసాంవరః. తతో యుధిష్ఠిరం, మొట్టమొదటి ఎవరు పిలిచారంటే మహానుభావుడైనటువంటి యుధిష్ఠిరునే పిలిచాడు. ఆయన పుత్ర అంటూ యుధిష్ఠిరుని పూర్వం ఉవాచ అంగిరసాంవరః. అంగిరసులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఆ గోత్రంలో శ్రేష్టమైనటువంటి ఈ ద్రోణాచార్యుడు మొట్టమొదటిగా, పూర్వం అంటే తర్వాత అనే అర్థం, ముందు అనే అర్థం. ముందు, మొట్టమొదట, పూర్వాపర అని అర్థం. పూర్వాపరాలు చెప్పుకుంటే పూర్వం అంటే ముందు వచ్చినట్టు, అపరం అంటే తర్వాత వచ్చినట్టు. అలాగే సంధత్స్వ భామం, భామం అంటే ఆ పక్షిని, పక్షికి సంబంధించిన ఆ శిరస్సు. సంధత్స్వ, బాణం ఎక్కువ పెట్టు నాయన యుధిష్ఠిర అన్నాడు. కొట్టమల్ల, బాణం ఎక్కువ పెట్టు. సంధత్స్వ భామం దుర్ధర్షం మద్వాక్యాంతే విముంచతం. మద్వాక్యాంతే, నేను చెప్పినప్పుడు అప్పుడు నువ్వు కొట్టు, అప్పటిదాకా ముందు పెట్టుకుని రెడీగా ఉండు అన్నాడు. ఓ అలాగే గురుగారు అని పెట్టాడు. చూస్తున్నాడు, తదేకంగా చూస్తున్నాడు. తతో యుధిష్ఠిర పూర్వం ధనుర్గృహ్య పరంతప. ధనస్సు తీసుకున్నాడు, లక్ష్యం పెట్టుకున్నాడు, మొత్తం అంతా సిద్ధం చేసుకున్నాడు. తస్థౌ భాసం సముద్దిశ్య తస్థౌ, దాన్నే చూస్తూ అలాగే నుంచున్నాడు యుధిష్ఠిరుడు. కొట్టేద్దాం గురువు గారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే. గురువాక్య ప్రచోదిత, గురువు గారు ఎప్పుడు ఆజ్ఞ వేస్తే అప్పుడు కొట్టేద్దామని ఆయన వాక్యాలు చెప్పినట్టుగా పాటిస్తున్నాడు. అప్పుడు గురువు గారు ప్రశ్న వేశారు యుధిష్ఠిరుని, కనిపిస్తుందా పక్షి, కనిపించిందా అన్నారు. కనిపించింది గురువు గారు అంటున్నాడు. తతో వితత ధన్వానం ద్రోణస్థం కురునందనం సముహూర్తాత్ ఉవాచేదం వచనం భరతర్షభ. తతో వితత ధన్వానం, కొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యుధిష్ఠిరుడితో ద్రోణాచార్యుల వారు తం కురునందనుడైనటువంటి ఆ యుధిష్ఠిరుడితో ఈ విధంగా అంటున్నాడు. సముహూర్తాత్, అదే ముహూర్తంలో, ఒక క్షణకాలంలో అంటున్నాడు. ఏమని? పశ్యసిత్వం, కనిపిస్తుందా నాయన నీకు? పశ్యసి, నువ్వు చూస్తున్నావా దేన్ని? పశ్యసిత్వం ద్రుమాగస్థం భాసం నరవరాత్మజా. ద్రుమము అంటే వృక్షము, ద్రుమాగ్రస్థము అంటే చెట్టు పైన ఉన్నటువంటి భాసం. భాసం అంటే ఆ పక్షిని నువ్వు చూస్తున్నావా? పశ్యసిత్వం, చెట్టు పైన ఉన్నటువంటి ఆ పక్షిని చూస్తున్నావా నాయన? అలాగే ఇంకోటి కూడా అడుగుతున్నాడు. పశ్యామిత్యేవమాచార్యం, ఆచార్యం పశ్యేమి, నన్ను చూస్తున్నావా? చెట్టుని పక్షిని చూస్తున్నావా? నేను కనిపిస్తున్నాను నీకు? పశ్యామిత్యేవమాచార్యం ప్రత్యువాచ యుధిష్ఠిరః. యుధిష్ఠిరుడు ఈ విధంగా ఆచార్యుడి చేత పలకబడి సమాధానం ఇస్తున్నాడు. సముహూర్తాదివ పునఃద్రోణం ప్రత్యభాషత అథ వృక్షమిమం మాం వా భ్రాతॄన్ వాన్యాపి ప్రపశ్యసి. వెంటనే ఆచార్యుడు ధర్మరాజు అవునండి పక్షిని చూస్తున్నాను అనగానే గురువుగారు ఇంకోటి అడిగారు, ఇంకో ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే అథ వృక్షమిమం
ఈ వృక్షం కనిపిస్తుందా నీకు? పక్షి కనిపిస్తుందా? అలాగే మాంవా, నేను కూడా కనిపిస్తున్నానా నీకు? అలాగే భ్రాతృన్ వానపి పశ్యసి, పక్కన ఉన్నటువంటి నీ సోదరులు కూడా కనిపిస్తున్నారా లేదా? భ్రాతృన్ వాపి, అందరినీ చూస్తున్నావా లేదా అనగానే గురువు గారు అందరు కనిపిస్తున్నారు, క్లియర్ గా కనిపిస్తున్నారన్న వీళ్ళు. తమువాచ స కౌంతేయ పశ్యేయేనం నవస్పతిం నవనస్పతిం భంతం చ తథా భ్రాతృన్ భాసం చేతి పునః పునః. పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ ఒకటే మాట చెప్పాడు. నాకు క్లియర్ గా పక్షి కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది, మీరు కనిపిస్తున్నారు, సోదరులు కనిపిస్తున్నారు, అన్ని బాగా కనిపిస్తున్నాడు, క్లియర్ గా కనిపిస్తున్నారు యుధిష్ఠుడు. వదలగలడు అంటే ద్రోణాచార్య వారు. లక్ష్యం కావాల్సింది అది కాదు. తమువాచా పరే తమువాచ అపసర్పేతి. గురువుగారు వెంటనే ఎట్లా అన్నారు చూడు, తమువాచ, ఉవాచ అంటే యుధిష్ఠుడితో ఆ మాట అన్నారు. ఏమన్నారంటే అపసర్పేతి, చిప ఇక్కడి నుంచి అన్నారు. అపసర్ప తొలగు ఇక్కడి నుంచి ముందు పో అని చెప్పన్నట్ట యుధిష్ఠుడిని. అంటే ధర్మరాజు యొక్క కాన్సన్ట్రేషన్ బాల్యంలో ఎలా ఉంది అనేటువంటిది అర్జునుడి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. తమువాచ అపసర్పేతి ద్రోణో అప్రీతమన ఇవ. ద్రోణాచార్యుడు ఎట్లా అన్నాడు, ఎలాంటి మనసుతో అన్నాడు చెప్తున్నారు. అప్రీతమన ఇవ, ప్రీతమనస్క నా అప్రీతమనస్క అంటే మనసులో కాస్త విసుగు చెందినటువంటి విధంగా, అంత ఆనందం లేనటువంటి విషయంగా ఇట్లాంటి వాడ శిష్యుడు అన్నట్టుగా పెట్టారు మొహం ద్రోణాచార్య వారు. ఎందుకంటే లక్ష్యం దేని మీద ఉండాలో దాని మీద లేకుండా అందరూ కనిపిస్తున్నారు. ధర్మరాజు నైతశక్యం త్వయా వేద్ధుం, ఒకటే మాట చెప్పారు, నీకు ఆ లక్ష్యం కొట్టడం ఇంకా నీ జన్మలో సాధ్యం కాదు, పోవాలి కొట్టడం. నా ఏతశక్యం మొట్టమొదటి పద్ధతిలోనే చెప్పారు. నైతశక్యం అని తీస్తే నా ఏతశక్యం, ఇది నీకు సాధ్యం కాదు. త్వయా వేద్ధుం లక్ష్యమిత్యేవ కుత్సయన్ అంటే కాస్త విసుక్కుంటూ, ఇది నీకు సాధ్యం కాదు, నువ్వు కొట్టలేవు, పట్టేపోవాలి. అలా ఒక్కొక్కళ్ళని పిలిచారు మళ్ళీ గురువు గారు. తర్వాత దుర్యోధనాదులు అందరూ వచ్చారు. తతో దుర్యోధనాదీంస్తాం ధార్తరాష్ట్రాన్ మహాయశులు, అతిరథులు మహారథులు అనుకున్నటువంటి బలవంతులందరూ వచ్చేసారు. ఒక్కొక్కళ్ళు అందరూ ఇదే సమాధానం చెప్పారు. అందరిని విసుక్కున్నాడు. చూడండి మీరు అందరూ వదలకండి. తేనైవ క్రమయోగేన జిజ్ఞాసు పర్యపృచ్ఛత. జిజ్ఞాసు అంటే వాళ్ళ యొక్క ఆ పరిశీలన, నిశిత పరిశీలన ఎలా ఉందో అని తెలుసుకోవాలనేటువంటి ఆతృతలో గురువు గారు పర్యపృచ్ఛత అంటే అందరినీ ఈ విధమైనటువంటి ప్రశ్న అంటే అడిగారు. ఒక్కొక్కళ్ళకి అక్కడ టెస్ట్ పేపర్ ఒకటైనా దాన్ని డిఫరెంట్ బిట్స్ గా అడగచ్చు, మనం రకరకాలుగా అడిగాడు. అందరూ అదే సమాధానం చెప్తున్నారు. అదే విధమైనటువంటి దాంతో తృప్తి చెందల ఆయన మనసు. అన్యాంశ శిష్యాన్ భీమాద్రీన్, తర్వాత భీమాదులు పిలిచాడు. భీముడు, నకుల సహదేవులు ఇట్లాంటి వాళ్ళందరినీ. భీమాద్రీన్ రాజన్ రాజ్ఞశ్చైవాన్యదేశజాన్, అన్యదేశజాన్ ఇతర దేశాల నుండి వచ్చినటువంటి రాజకుమారుల్ని శిష్యులు కూడా పిలిపించాడు. అందరూ అదే సమాధానం. యదాచ సర్వే తత్సర్వం పశ్యామ ఇది కుత్సితాః. అందరూ ఏం చెప్పారంటే సర్వే తత్సర్వం పశ్యామ, మాకు అందరు కనిపిస్తున్నారండి, స్పష్టంగా కనిపిస్తున్నారు, చెప్పండి దేని కొట్టమంటారండి. ఈ విధంగా ఉంది శిష్యుల యొక్క నిశిత పరిశీలన ధనుర్విద్యలో. ఇది దీని తర్వాత అసలైనటువంటిది అర్జునుడు రంగప్రవేశం చేస్తే అర్జునుడి సమాధానం ఎలా ఉంది, దాంతో ద్రోణాచార్యుడు ఏ విధంగా సంతృప్తి చెందాడు. ఎందుకంటే ద్రోణుడి యొక్క టార్గెట్ బొమ్మ కనిపించిందా, పక్షి కనిపించిందా కాదు, ద్రుపదుడు టార్గెట్ ద్రోణాచార్యుడు వారికి. ద్రుపదుడిని కొట్టాలంటే ఎటువంటి అస్త్ర విద్య కావాలో ఆయనకి తెలుసు. అట్లాంటి వాడు తయారవుతున్నాడా లేదా ఈయన చూసుకోవాలి. అందువలన అది తర్వాత రేపటి పాఠంలో అర్జునుడి యొక్క ప్రజ్ఞా పాఠవాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో అనేవి రేపు చెప్పుకుందాం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 42-శతమోధ్యాయ సమాప్త. 35 శ్లోకాలైన ఈరోజు సంతోషం. 142 అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.